మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా శుభాభివందనములు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మన సమాజంలో చాలా మంచిగా, నీతిగా, నిజాయితీగా ఉన్న వ్యక్తులు చాలా మంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళని అవమానపరుస్తారు. వారిపైన లేనిపోని నిందలు అనేవి వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నేను అసలు ఏమీ చేయలేదు కదా, నేను చేయలేని దానికి నా పైన ఈ నింద పడింది, నా పరిస్థితి ఏంటి అని వాళ్ళు చాలా కృంగిపోతూ ఉంటారు. కానీ మనం క్రీస్తుని నమ్ముకున్న వారిగా మనం ఏం చేయాలి అంటే, మన పైన ఎవరు ఎన్ని నిందలు వేసినా ఏం చేసినా కానీ, మనం ఎంత అవమానపడినా ఎంత కృంగిపోయినా కానీ మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఆ స్థితిలో కూడా దేవుణ్ణి మనం మహిమపరచాలన్నమాట. దీని గ్రంథంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. అదేంటి అంటే, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూసుకుంటే, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనం ఎంత నీతిగా ఎంత నిజాయితీగా ఉంటున్నాం అనేది సమాజానికి తెలియవలసిన అవసరమే లేదు. దేవునికి తెలిస్తే చాలు. ఎందుకంటే దేవుడు మనల్ని సృజించాడు. మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అనేది ప్రతీదీ కూడా దేవునికి తెలుసు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటది, ఏంటి అంటే, నడుచుట, కూర్చుండుట, నువ్వు లేచుట, ప్రతీది నీ చర్యలన్నీ కూడా నేను బాగుగా ఎరుగుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం, ఎంత భక్తిగా ఉంటున్నాము, ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నాము, దేవుని ఎడల ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాం అనేది దేవునికి తెలుసు. మనుషులు మనల్ని నిందించిన, హింసించిన వాటన్నిటి నిమిత్తము కూడా మనకి అది ఒక గొప్ప ధన్యతలా మనం ఫీల్ అవ్వాలన్నమాట. అందుకే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే అని అంటున్నారు. అదే మత్తయి సువార్తలో మనం చూసుకుంటే, నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నీతి నిమిత్తం ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు పడినా కానీ మనకి పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాను అంటున్నాడు అనమాట. మనం ఈ మాట గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే, మన పైన ఇన్ని అబండాలు వేసినా సరే మనం ఏం చేయాలి అంటే, మనకది ఒక ధన్యతలా మనం ఫీల్ అవ్వి దేవుణ్ణి మహిమపరచాలే గాని మనం ప్రతిసారి కూడా మనం కృంగిపోకూడదు అనమాట. ఇంకా వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి అని చెప్తున్నాడు. అయితే మనం క్రైస్తవులుగా దేని గురించి కూడా మనం భయపడవలసిన పనే లేదనమాట. మనం దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు భయపడకుడి, జడియకుడి అని చెప్పారు. అయితే మనం దేని గురించి కూడా మనం భయపడవలసిన పనే లేదు. మన క్రియలు, మన నడవడిక, మన విశ్వాసం, మన భక్తి ఇవంతా కూడా ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడికి మన భక్తిని కనుపరుచుకుంటే చాలు. కానీ ఈ లోకంలో మనం శాశ్వతలం కాదు. ఈ లోకంలో మనం యాత్రికులమై ఉన్నాం. మనకంటూ ఒక లోకం ఉంది, అదేంటంటే పరలోకం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికే మనం చూసుకోవాలి. కానీ ఎవరో ఈ లోకంలో నేను హింసించబడుతున్నాను, ఈ లోకంలో నేను ప్రతి ఒక్కరి చేత నిందలు పాలవుతున్నానని మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు అనమాట. కృంగిపోకుండా మన నిరీక్షణ, మన విశ్వాసం ఏంటంటే దేవుని పైనే ఉండాలి. నిజమైన క్రైస్తవులు ఎప్పుడు కూడా దేవుణ్ణే ఆ నింద కూడా ఎలా ఫీల్ అవుతారంటే, దేవుడిని ఆ నిందలో కూడా దేవుణ్ణి మనం మహిమపరిచే వారిలా మనం ఉండాలి. అయితే 15వ వచనం చూసుకుంటే, నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును
హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. అయితే ఇప్పుడు మనం బ్రతుకును బట్టి చాలా కొంతమంది అడుగుతారు, మీరు ఇంత అలా ఎలా ఉండగలుగుతున్నారు అని అంటే, అప్పుడు మన సాత్వికంతో వారికి సమాధానం చెప్తే మన హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకోమని ఇక్కడ చెప్తున్నాడు. అయితే మనం సాత్వికంతో వారికి సమాధానం చెప్తే అప్పుడు మన పైన ఎవరైతే నింద వేశారో, ఎవరైతే మనల్ని అవమానపరిచారో వారికి సిగ్గు కలిగేలా దేవుడు చేస్తున్నాడు అన్నమాట. ఇదే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తం. మనం అనుకుంటున్నాం, ఏంటి వీళ్ళందరూ నా పైన నిందలు వేస్తున్నారు అని మనం బాధపడతాం. కానీ ఏంటంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తం అన్నమాట. ఇప్పుడు నాకేందుకు ఇవన్నీ అని మనం అనుకుంటాం, కానీ దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించట్లేదు అనమాట. కానీ వారందరూ ఎవరైతే మన పైన నిందలు వేశారో వారందరి నోరులు కూడా దేవుడు మూయిస్తున్నాడు అనమాట. వారిని సిగ్గుపడేలా చేస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ 17వ వచనం చూసుకుంటే దేవుని 18వ వచనం, దేవుని చిత్తం ఇలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఈ మాట నిజంగా చాలా గొప్పగా ఉంది కదా. అంటే దేవుని చిత్తం ఎలా ఉంది అంటే, కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా తప్పులు చేస్తారు, పాపాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష అనుభవించడం అది కరెక్టే. కానీ ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తే అది నిజంగా గొప్ప ధన్యత అన్నమాట. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉన్నారు. ఆయనలో ఎటువంటి పాపం లేదు, ఆయన పరిశుద్ధుడిని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని వస్త్రహీనునిగా చేసేసి శిలువ మీద వేలాడదీసి పిడిగుద్దులు గుద్దేసి ఆయన్ని ఎంతలా హింసించి చంపేశారంటే, అంటే ఎటువంటి తప్పు లేని ఒక నిర్దోషిని వారు సిలువ వేసి చంపేశారు. దేవుడు ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చెయ్యకపోయినా ఆయన మీద నింద వేసి ఆయన్ని చంపించేశారు. కానీ ఈరోజు మనం ఎంతటి వారం, మనం ఈ లోకం మనకి శాశ్వతం కాదు కాబట్టి. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అయితే తప్పిదములు చేసి దెబ్బలు ఎవరన్నా తింటారు, సహిస్తారు, అది కరెక్టే. కాకపోతే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, అది దేవునికి ఘనత అన్నమాట. మనం ఎన్ని తప్పులు చేసి మనకి శిక్ష వచ్చినా అది న్యాయమే. కాకపోతే ఏ తప్పు చేయకుండా మనం శిక్ష అనుభవిస్తే దేవునికే ఘనత అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. ఇప్పుడు మన పైన ఎందరో చాలా మంది నిందలు వేస్తూ ఉంటారు. నిందలు వేసినంత మాత్రాన మనం కృంగిపోకూడదు, బాధపడకూడదు. వారి గురించి మనం చెడుగా కూడా ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే మనం క్రీస్తుని ధరించుకున్న వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడిని సిలువ వేసి చంపేసినా కానీ అంతమంది ఆయన్ని హింసించి చంపేసినా గాని ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన చెప్పాడు. క్షమాగుణం ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే
ఆయన్ని ధరించుకున్న వారమై మనం కూడా ఉన్నాం కాబట్టి మనపై ఎవరు ఎన్ని నిందలు వేసినా సరే వారి కోసం మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఏమని చేయాలంటే, ప్రభువా నా జీవితాన్ని మార్చావు, నా పాపపు జీవితం నాలోంచి తీసివేసి నాకు ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చావు, నీ ప్రేమని నాకు తెలియపరిచావు. ఎవరైతే నా మీద అవమానపరిచారు, నా పైన నిందలు వేశారు, వారి జీవితాన్ని కూడా ఒకసారి దర్శించు తండ్రి, వారి కన్నులు తెరవండి తండ్రి. వారు కూడా నేను మీ ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నాను, వారు కూడా మీరంటే అంతే భయము భక్తి కలిగి జీవించాలని మనం దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. నా బిడ్డకి శ్రమ వచ్చినా కానీ తను కృంగిపోకుండా శ్రమలో ఇంకా ఆనందపడుతుంది. మన ఏదైనా సరే మన మంచిగా జరుగుతుంది. అందుకే దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే మేలుకై సమస్తమును కూడా సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదుము. అంటే ప్రతిదీ కూడా మనకి మేలు జరగడానికే సమస్తము కూడా సమకూడి జరుగుతుందన్నమాట. అందుకు మనం ప్రతి దాన్ని బట్టి మనము ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరు మనల్ని ఏ మాట అన్నా, ఏ నింద మనపై వేసినా కానీ మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే ఆనందించాలే కానీ మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. అదే నిజమైన క్రైస్తవ్యము అవుతుంది. అప్పుడే మనం దేవుని క్రీస్తు స్వరూప్యాన్ని మనం ధరించుకున్న వారమై ఉంటామన్నమాట. మనందరం కూడా ఎవరో మనపై ఎన్ని నిందలు వేసినా ఏం చేసినా కానీ వారి కోసం మనం ప్రార్థించాలే కానీ వారిని దూషించకూడదు. మనం ఒక చిన్న మాట కూడా అనకూడదు. మనకి సాధ్యమైతే దేవుడి దగ్గర మొర పెట్టాలి, వారి హృదయాలు కూడా మార్చు తండ్రి, నన్ను మార్చే దేవుడు, వారిని కూడా మార్చే దేవుడు మీరేనయ్యా అని చెప్పేసి వారి కోసం కూడా మనందరం కూడా ప్రార్థించాలన్నమాట. శుద్ధమైన వాక్యం దీవించబడును గాక. ఆమేన్.